'జననాయగన్' ఆర్ 'జననాయకుడు' ఒరిజినల్లీ ఇది ఎప్పుడో రిలీజ్ అవ్వాలి. మల్టిపుల్ డిలేస్ తర్వాత ఫైనల్లీ థియేటర్స్‌లో రిలీజ్ అయింది. కానీ విజయ్ కెరీర్‌కి పర్ఫెక్ట్ ఫేర్‌వెల్ మూవీ అయిందా? నాకైతే ఇట్స్ ఎ బిగ్ నో. 'జననాయకుడు' 'భగవంత్ కేసరికి' అఫీషియల్ రీమేకా కాదా అనేది పక్కన పెడితే, ఒరిజినల్‌ని రీమేక్ చేయడం కన్నా విజయ్ స్టైల్‌కి మోల్డ్ చేయడానికి ఎక్కువ ట్రై చేసినట్టు అనిపించింది. కొన్ని సీన్స్ ఎక్స్‌టెండ్ చేసిర్రు, కొన్ని సీన్స్ రిమూవ్ చేసిర్రు, కొన్ని కంప్లీట్‌గా కొత్తగా యాడ్ చేసిర్రు. కానీ రిజల్ట్ ఒరిజినల్ సోల్‌ని కొంచెం డైల్యూట్ చేసినట్టు అనిపించింది. అండ్ నౌ వాట్ వర్క్ ఫర్ మీ. మూవీలో స్ట్రాంగెస్ట్ పాయింట్ మమతా బైజు. ఆనెస్ట్‌లీ ఆమె రోల్‌ని కంప్లీట్ కన్విక్షన్‌తో క్యారీ చేసింది. ఎమోషనల్ సీన్స్ అయినా, యాక్షన్ సీక్వెన్సెస్ అయినా, పెర్ఫార్మన్స్ చాలా న్యాచురల్‌గా అనిపించింది. నాకు మూవీలో ఎవరైనా బెస్ట్ పెర్ఫార్మర్ ఉన్నారంటే అది తనే. సెకండ్ అనిరుద్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కొన్ని సీన్స్‌ని బాగా లేపిండు. సాంగ్స్‌లో కూడా కపుల్ ఆఫ్ ట్రాక్స్ బాగున్నాయి. ఇట్స్ నాట్ బెస్ట్ వర్క్. అండ్ పూజా హెగ్డే స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. యాస్ ఆల్వేస్ షీ లుక్ బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్. అండ్ ఇప్పుడు వాట్ కుడ్ బి బెటర్? ఇక్కడే మూవీలో బిగ్గెస్ట్ ఇష్యూ స్టార్ట్ అయితది. 'భగవంత్ కేసరిలో' బాలకృష్ణ గారిని మనం కంప్లీట్‌గా డిఫరెంట్ రోల్‌లో చూస్తాం. పెర్ఫార్మన్స్ గాని, బాడీ లాంగ్వేజ్ గాని, ఏజ్ ఎవ్రీథింగ్ ఫెల్ట్ ఫ్రెష్. కానీ 'జననాయకుడులో' విజయ్ ఆల్మోస్ట్ టిపికల్ విజయ్ క్యారెక్టర్‌ని మళ్ళీ చేసినట్టు అనిపించింది. అదే స్వాగ్, వాకింగ్ స్టైల్, డైలాగ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ నథింగ్ రియల్లీ ఫెల్ట్ న్యూ. విజయ్‌ని మనం ప్రీవియస్ మూవీస్‌లో ఎలా చూసామో ఆల్మోస్ట్ అలానే కనిపించిండు. ఇంకా మూవీ రిపీటెడ్‌లీ రిమైండ్ చేస్తది దిస్ ఈజ్ విజయ్స్ లాస్ట్ ఫిల్మ్ అని. 'టీవీకే టాటూ' గాని, డైరెక్ట్ పొలిటికల్ రిఫరెన్సెస్ గాని, పొలిటికల్ డైలాగ్స్ గాని, ఇవన్నీ స్టోరీలో న్యాచురల్‌గా బ్లెండ్ అవ్వలేదు. సెపరేట్ ఏదో యాడ్ చేసిన ఫీల్ అనిపించింది. ఆఫ్రికన్ పోర్షన్స్ గాని, విలన్ బ్యాక్ స్టోరీ ఒరిజినల్‌లో లేని అడిషన్స్. నాకు వర్క్ అవ్వలేదు అసలవి. ఇన్‌ఫాక్ట్ ఒరిజినల్ ఎమోషనల్ ఇంపాక్ట్‌ని కొంచెం వీకెన్ చేసినట్టు అనిపించింది. ఇంకో డిసప్పాయింట్‌మెంట్ 'పూజా హెగ్డే' క్యారెక్టర్. మూవీ మొత్తంలో ఒక్క స్టాండ్ ఎలోన్ సీన్ కూడా లేదు దానికి. క్యారెక్టర్‌కి ప్రాపర్ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇంకా విజయ్ క్యారెక్టర్ ఓల్డర్ క్యారెక్టర్‌లా కనిపించలే. అలా కనిపించాలి, కానీ కనిపించలే. కాస్ట్యూమ్ డిజైన్ అండ్ స్టైలింగ్ వల్ల ఆల్మోస్ట్ ప్రీవియస్ విజయ్ మూవీస్ లాగానే కనిపించిండు. ఏజ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అంత కన్విన్సింగ్‌గా అనిపించలే. అండ్ ఫైనల్ థాట్స్. ఓవరాల్‌గా అండ్ నాకు పర్సనల్లీ 'భగవంత్ కేసరి' ఈస్ మచ్ బెటర్ ఫిల్మ్. స్టోరీ, ఎమోషన్స్, క్యారెక్టరైజేషన్ అన్నిట్లో 'భగవంత్ కేసరి' ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చింది. ఇన్‌ఫాక్ట్ నా ఒపీనియన్‌లో తమన్స్ వర్క్ ఇన్ 'భగవంత్ కేసరి' ఇంప్రెస్డ్ మీ మోర్. అది అనిరుద్ మ్యూజిక్ బాలేదని గాదు. కానీ ఒరిజినల్‌కి తమన్ ఇచ్చిన ఎమోషనల్ వెయిట్ నాకు ఇంకెక్కువ అనిపించింది. రేటింగ్ విషయానికొస్తే ఇట్స్ 2/5 ఫర్ మీ. ఆ రేటింగ్‌లో మేజర్ క్రెడిట్స్ 'మమతా బైజు' పెర్ఫార్మన్స్‌కే వెళ్తాయి. కొన్ని సాంగ్స్ అండ్ అనిరుద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి గూడా కొంచెం. మీరు విజయ్ ఫ్యానా? డెఫినైట్‌లీ మీరు ఈ సినిమాని మిస్ అవ్వరు. యూ విల్ ప్రాబబ్లీ ఎంజాయ్ ద ఫ్యాన్ మూమెంట్స్. కానీ న్యూట్రల్ ఆడియన్స్ అయితే లేదా విజయ్ లాస్ట్ ఫిల్మ్ గాబట్టి సంథింగ్ స్పెషల్ ఎక్స్‌పెక్ట్ జేసి వెళ్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. సినిమా చూడాలా అంటే అది కంప్లీట్‌లీ మీ డిసిషన్. మీరు వెళ్ళొచ్చు. ఇట్స్ అప్ టు యూ. కానీ నేను మాత్రం రికమెండ్ చేయను. ఇఫ్ యూ ఆల్రెడీ వాచ్డ్ థిస్ మూవీ మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి. డిడ్ యూ లైక్ ఇట్ మోర్ దాన్ 'భగవంత్ కేసరి' ఆర్ ఈ మూవీయే చాలా బెటర్ అనిపించిందా? If you enjoyed this review, subscribe to PRDPFX. Until next time, keep watching, keep experiencing cinema. This is PRDPFX signing off.